టెక్నాలజీ సాయంతో ట్రాఫిక్ నియంత్రణ, కంట్రోల్ రూమ్లో కూర్చొని సిగ్నల్స్ మార్చడం, మొబైల్ యాప్ ద్వారా మానిటరింగ్ చేసే విధానాన్ని విజయవాడ పోలీసులు వినూత్నంగా అమలు చేస్తున్నారు. రమేష్ హాస్పిటల్ కూడల్లో ప్రయోగాత్మకంగా అడాప్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. 15 రోజుల్లో మరో 17 జంక్షన్ల వద్ద ఈ విధానాన్ని అమలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఏఐ ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సిబ్బంది లేకుండా సిగ్నలింగ్ వ్యవస్థను నడిపిస్తామంటున్న విజయవాడ ట్రాఫిక్ ఎస్పీ పవన్ కుమార్తో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. విజయవాడ ట్రాఫిక్ పోలీసులు టెక్నాలజీలో దూసుకుపోతున్నారు. ఒక యాప్ ద్వారా ప్రస్తుతం సెల్ ఫోన్లోనే ఆ సిగ్నల్స్ని ఆపరేట్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేలాగా, అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కానిస్టేబుల్ లేకుండానే సిగ్నల్స్ పడేలాగా దాన్ని ఒక ప్రాజెక్టుని రూపొందిస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్టు విజయవాడలో రమేష్ హాస్పిటల్ సిగ్నల్ వద్ద పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టు ఏంటి, దీని లక్ష్యాలు ఏంటి, ఏ విధంగా పనిచేస్తుంది అని తెలిపేందుకు మనతోటి ట్రాఫిక్ ఏసీపీ పవన్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ నూతన ప్రాజెక్టు ఏ టెక్నాలజీతో పనిచేస్తుంది, ప్రస్తుతం మీరు ఏ టెక్నాలజీని వినియోగిస్తూ ఉన్నారు? సో మనకి కరెంట్లీ విజయవాడలోని ఐటీఎంఎస్ ప్రాజెక్ట్, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద 17 జంక్షన్స్లో సిగ్నల్స్ ఉన్నాయి. నేషనల్ ఎయిర్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టాం. దీని తర్వాత విఎంసీ వాళ్ళు ఇంకో 35 సిగ్నల్స్ పెడుతున్నారు. సో ఈ సిగ్నల్స్ అన్ని కరెంట్గా మీరు చూస్తే ఎట్లా అంటే ఎయిదర్ ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్గా ఆపరేట్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఒక పర్సన్ ఫిక్స్డ్గా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. సో విజయవాడ పోలీసులు మేము ఇప్పుడు ప్లాన్ చేసింది ఏంటంటే, మేము ఎస్పీటీ నెట్వర్క్స్ వాళ్ళు ఎవరైతే దీన్ని పెట్టారో వాళ్ళ కొలాబరేషన్లో మనం ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద ఐటీఎంఎస్లో మొబైల్ యాప్ బేస్డ్ కానీ సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ నుంచి సిగ్నల్స్ ఆపరేటింగ్ అనేది మొదలుపెట్టాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆటోమేటిక్ సిగ్నల్స్ని, మాన్యువల్ సిగ్నల్స్ని త్రూ మొబైల్ యాప్ మనం ఆపరేట్ చేసుకునేటట్లు ఈ అప్లికేషన్ డెవలప్ చేసామండి. సో ఈ అప్లికేషన్లో మనం డిఫరెంట్ టైం స్లాట్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ విజయవాడలో మనకి మార్నింగ్ 8 to 11 అనేది పీక్ టైమింగ్ అండి. అలానే ఈవినింగ్ 6 to 9 సో వాళ్ళకి తగ్గట్టు మనం స్లాట్స్ బుక్ చేసుకుంటూ ఉంటాం. ఆ స్లాట్స్లో కూడా మనకు ఆటోమేటిక్ సిగ్నల్స్ ఆపరేట్ చేసుకునేటప్పుడు మనం ఒక టైమింగ్స్ పెట్టుకుంటాం. సపోజ్ మార్నింగ్ దాంట్లో మనకి 2 జంక్షన్స్ నుంచి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, వీటికి ఎక్కువ టైం కేటాయిస్తాము. ఏదైతే తక్కువ టైం వచ్చే జంక్షన్ సైడ్ నుంచి టైం తగ్గిస్తాం. డైరెక్ట్ మీరు చూస్తే యాప్ బేస్డ్లో మన కంట్రోల్ ప్యానెల్ మొత్తం ఇక్కడికి తీసుకొచ్చేసాము. ఈ యాప్లో ఏం చేస్తామంటే మనము డైరెక్ట్గా మాన్యువల్లోకి తీసేసుకుని ఈ L1, L2, L3, L4 అనేది 4 సైడ్ల రోడ్లు అండి. మనం ఏ సిగ్నల్ ఏ రోడ్లో ఆన్ చేయాలి, ఏ సిగ్నల్ ఆఫ్ చేయాలనేది మన యాప్లోనే డైరెక్ట్ మనం ఆపరేట్ చేసేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు L1 రోడ్ మనకు ఆన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏ రోడ్ వదలాలనుకుంటాం ఆ రోడ్ ఆపరేట్ చేసుకుంటాం, వద్దన్నదాన్ని ఆటోమేటిక్గా ఆఫ్ చేసేసుకుంటామండి. సో ఇది కరెంట్లీ మనం ఐటీఎంఎస్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చిందండి. ప్రస్తుతం ఎన్ని దశల్లో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు? ఏఐతో ఎలాగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ? ఇది ఒక 15 days మనం పైలట్ టెస్టింగ్ చేసి మనకున్న డిఫాల్ట్స్ ఏమన్నా మన అప్లికేషన్ డెవలప్మెంట్లో చేసుకుని మిగతా అన్ని 17 జంక్షన్స్ కూడా అనదర్ 1 monthలో మనం వెళ్ళాలని ప్లాన్ అండి. ఇది phase 1 ప్లాన్. phase 2లో మన ప్లాన్ ఏంటంటే అండి, మనకి ఆల్ జంక్షన్స్ దగ్గర మ్యాట్రిక్స్ అని గవర్నమెంట్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఈ సిగ్నల్స్ని మన మెన్నుని తగ్గించుకుని జంక్షన్స్లో కంట్రోల్ రూమ్ నుంచి మన కెమెరాలు చూసి డైరెక్షన్స్ బట్టి ట్రాఫిక్ సిగ్నల్ ఆపరేట్ చేయాలనేది phase 2 ప్లాన్ అండి. సో దాన్ని మనం ఒక 6 months టైం లైన్ పెట్టుకున్నాము, 3 to 6 months. దాని తర్వాత ఫ్యూచర్లో మనకున్న బడ్జెట్ బట్టి దాన్ని బట్టి ఈ కెమెరాస్ అన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, వెహికల్ డిటెక్షన్ కెమెరాస్ కానీ, క్రౌడ్ వెహికల్ అనలిటికల్ కెమెరాస్ మన దగ్గరికి వస్తే ఈ కెమెరాస్ పెట్టి కంప్లీట్గా మనము మన పోలీస్ స్టాఫ్ని ఎలిమినేట్ చేసేసి మనం ఈ పాయింట్స్లో ఏ రోడ్లో మనకి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఆటోమేటిక్గా సిగ్నల్ టైమింగ్స్ అనేది మారుతూ ఉంటాయండి. అది మనం phase 3లో ప్లాన్ చేస్తున్నాము. దానికి కావాల్సిన టెక్నాలజీస్ కానీ దాని మీద ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నామండి. అంటే ఈ సెల్ ఫోన్ విధానంలో సెల్ ఫోన్ నుంచి సిగ్నల్కి ఎంత దూరంలో ఉండి దీన్ని ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది? దానికి ఏదైనా లిమిట్ ఏమైనా ఉందా? ఎలాగా ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంది? సో కరెంట్లీ అయితేనండి మనము దీనికి ఆపరేషన్ లిమిట్ అనేది ఏమీ లేదు. ఎందుకంటే మన కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఆపరేట్ చేయాలి. కంట్రోల్ రూమ్ ఇంత డిస్టెన్స్లో ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. బట్ మేము ఫస్ట్ ఫేజ్లో చేస్తున్నాం కాబట్టి మా ప్లాన్ ఏంటంటే, మేము రిక్వెస్ట్ ఏం చేసామంటే, ఒకటే మొబైల్లో లాగిన్ ఉండాలి. ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ మొబైల్లోనే లాగిన్ ఉండాలి. ఒకవేళ కంట్రోల్ రూమ్లో చేస్తే కంట్రోల్ రూమ్లో మాత్రమే లాగిన్ ఉండాలి. ఇంకోటి మేము అడిగే ఇంకో ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ ఫీల్డ్ లెవెల్లో ఎవరైనా లాగిన్ ఆపరేటర్ చేస్తే
వీళ్ళందరికీ రేపు ఫ్యూచర్లో ట్యాబ్స్ ఇద్దామనండి. ఆ ట్యాబ్ ఇక్కడ ఉన్న లోకల్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళకి ఇంకోటి కూడా ఏం చెప్పామంటే ఒక 50 మీటర్స్ రేడియస్లో మన జీపీఎస్ లొకేషన్ ఉంటే మాత్రమే వాళ్ళు ఆపరేట్ చేసేటట్లు ఆ ఫీచర్ కూడా మేము అడుగుతున్నామండి. మొత్తం మీద విజయవాడలో నూతన టెక్నాలజీ తోటి ట్రాఫిక్ పోలీసులు ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్ టీవీ న్యూస్.